తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలో ఉన్న నాదర్ గూల్ గ్రామంలో గల శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆయన శివాలయంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. శ్రీరామనవమిని వేడుకల్లో పాల్గొన్నవారు ఎంతో ప్రాచుర్యం పురాతన చరిత్ర కలిగిన శ్రీ శివాలయంలో శ్రీరామనవమితో పాటు ఇతర అన్ని పండుగలను కూడా అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ శివరాత్రి వేడుకలకు ఎంతో ప్రసిద్ధిగాంచడం కూడా విశేషమని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్యామరావు మరియు ప్రధాన పూజారి రామ్ భద్రనాథ్ తెలియజేశారు. కోరిన కోరికలు నెరవేర్చి ఇలవేల్పుగా సీతారాముల వారి కళ్యాణం కనుల పండుగగా జరగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని భక్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గూల్ శ్రీ సంగమేశ్వర టెంపుల్లో ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ సీతారామ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నవమి ఉత్సవాల వేడుకల్లో భాగం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ఉత్సవ విశేషాలను ఆలయ ప్రధాన పూజారి గారు శ్రీ రామ్ భద్రనాథ్ గారు మనతో ఉన్నారు. రామ్ భద్రనాథ్ గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ సీతారామ వారి కళ్యాణం ఎలా జరిగింది? ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్నది. శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణము ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. ఇవాళ కూడా సీతారాముల వారి కళ్యాణం జరిగినాక దాదాపు ఒక 500 మంది దాకా విందు భోజనాలు పెట్టాము. ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం ఎవరైతే చేసుకుంటారో వారికి పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతున్నాయి. మరియు ఉద్యోగాలు లేని వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా అవన్నీ చాలా ఈజీగా సత్తుమణిపోతాయి. సో ఇక్కడ చాలా వైభవపేతంగా కళ్యాణం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ సంగమేశ్వరాలు ఎక్కువగా ఏ పూజలు జరుగుతాయి? ఎక్కువగా అంటే ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమికి మరియు అమావాస్య నాడు రుద్రహోమము రుద్రాభిషేకములు ఈ పౌర్ణమికి మరియు అమావాస్యకి 2 సార్లు నెలకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మరియు పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. మరి నంది అభిషేకము సంకష్టహార చతుర్థి ప్రతి నెలకు ఒకసారి వస్తుంది, అది కూడా బాగా ఘనంగా జరుగుతాయి. ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా 6 కార్యక్రమాలు ఉంటాయి నెలకి. ఆ 6 కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. అంటే శ్రీరామనవమి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుతారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవం ఉంటుంది. కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం ఉంటుంది. అంటే ఈ సందర్భంగా మీరు ప్రత్యేకంగా ఏం పూజలు జరుగుతారు? శ్రీరామనవమికి ప్రత్యేకంగా శ్రీరామనవమికి సీతారాముల వారి కళ్యాణమే జరుగుతుంది. పూజలు అంటే రాముల వారికి పొద్దున అభిషేకము, శివుడికి అభిషేకము, మరియు రాముల వారికి సీతారాముల వారికి పూజ, మరియు కళ్యాణ మహోత్సవం, సామ్రాజ్య పట్టాభిషేకం. ధన్యవాదాలు. చెప్పండి మన శ్రీరామనవమి విశేషాలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మన శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాముల వారి కళ్యాణం చాలా ఘనంగా జరపబడినది. అరౌండ్ దాదాపుగా ఒక 400 నుంచి 500 మందికి తీర్థ ప్రసాదాలు పంచడం జరిగినది. దీనికి ఒక్కదానికే కాదు, మనం ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి, అలాగే సంకటహర చతుర్థికి, ప్రదోష కాలంలో వచ్చే అక్షయ తృతీయకు ప్రతిసారి శ్రీ గంగా పార్వతి సమేత శివునికి అభిషేకం జరిపించి తీర్థప్రసాదాలు ఇవ్వబడతాయి. అంటే మీరు ముఖ్యంగా ఈ టెంపుల్తో మీ అనుబంధం? ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి నాదర్గూల్కి వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మేము వస్తున్నాము. అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. పంతులు వచ్చిన తర్వాత, ఈ బద్రీనాథ్ వచ్చిన తర్వాత చాలా బాగా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. శివరాత్రికి శివుని కళ్యాణ మహోత్సవం కానీ, ఊరేగింపు కానీ, తర్వాత మహాన్యాసం కానీ ఏవైనా చాలా ఘనంగా జరిపిస్తున్నారు పంతులు గారు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము రెగ్యులర్గా ఇక్కడ శివాలయానికి వస్తుంటాము. ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ బద్రీనాథయ్య గారు వచ్చిన తర్వాత ఈ గుడిలో చాలా కార్యక్రమాలు అవుతుంది.
ఈవెన్ మొన్న జరిగినటువంటి ఉగాది పచ్చడికి పంచాంగం కానీ, ఉగాది పండుగకి పంచాంగం కానీ, తర్వాత సంక్రాంతికి కానీ, ఎస్పెషల్లీ పౌర్ణమి తర్వాత అమావాస్య ఈ 2 రోజుల లోపల అయ్యగారు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, తర్వాత కొన్నిసార్లు అయ్యప్ప భక్తులకు పూజలు చేయడం కానీ, ఇవన్నీ చాలా కార్యక్రమాలు మన అయ్యగారు వచ్చిన తర్వాత ఇనిషియేషన్ తీసుకొని చాలా గొప్పగా భక్తులు రావడం కూడా పెరిగిపోయింది. ఒకప్పటికి గత 5-6 ఇయర్స్ బ్యాక్కి తర్వాత 5 ఇయర్స్ నుంచి చాలామంది భక్తులు ఈ గుడికి విజిట్ చేయడం కానీ, మొత్తం ఒకప్పుడు ఇంత లేకుండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత లేకుండే. మన అయ్యగారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఈ బండలు కానీ, తర్వాత షెడ్ కానీ, ఇవన్నీ మొత్తం పెయింటింగ్ కానీ, ఇవన్నీ కలరింగ్ కానీ A to Z అయ్యగారు వచ్చిన తర్వాత నేను షేడ్ తీసుకొని దేవాన్ కానీ, అశోక్ కానీ వీళ్ళు రోజు వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ గుడిని దినదిన అభివృద్ధి చేస్తూ శివయ్య యొక్క కట కృపాక్షలు అన్ని వెళ్ళవేళ్ళ అందరూ కూడా నాదగుడి ప్రజలే కాకుండా సమస్త తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించబడి శివునితోటి సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అంటే ఇది ఇంకా ఇక్కడ ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏమన్నా ఇంకా ఏమన్నా ప్రభుత్వపరంగా చెప్పాలంటే ఇక్కడ అట్లాంటివి లేదండి. భక్తులు వచ్చే విరాళాలతోటి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది చెప్పాలంటే నాదగుడి లోపల ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు 200 నుంచి 300 సంవత్సరాల క్రితం టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. కాకపోతే అంత ప్రాచుర్యానికి కానీ, అంత అభివృద్ధికి కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి మద్దతు అయితే లేదండి. అంటే ఇంకా ఈ సందర్భంగా అంటే సీతారామ కళ్యాణం సందర్భంగా మీరేమన్నా భక్తులకి ఏం చెప్పదలుచు? భక్తులకి అందరూ కూడా నీతి నియమాలతో ఉండి, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండి తన యొక్క జీవనాభివృద్ధిని సాధించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్స్. నరేష్ గారు చెప్పండి, ఇక్కడ ఇది శ్రీరామనవమి ఎలా జరిగింది? ముందుగా SCTV9 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఇక్కడ శివాలయంలో. ఇది సంగమేశ్వర స్వామి శివాలయం ఉంది. ఇక్కడికి భక్తులు నిత్యము వస్తారు. ప్రత్యేకంగా శివరాత్రి రోజు, మాస శివరాత్రి, పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి మాస శివరాత్రి మరియు పౌర్ణమికి ప్రతి భక్తులకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మినిమం 300 నుంచి 500 మంది భక్తులకి అన్నదానం జరుగుతుంది. ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడున్న యువకులు అయ్యగారితో కలిపి యువకులుగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది నాదగుడికి. వచ్చినప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ ఎవ్రీ 3 days ఇక్కడ విజిట్ చేస్తాము. మాకు చాలా బాగా అనిపించింది. మా పిల్లలకి ఇక్కడే అన్నప్రసన్న కార్యక్రమాలు కానీ, ఇక్కడే బర్త్డే కానీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ మేము చూస్తున్నప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్ అయ్యింది. కొత్తగా వచ్చిన అయ్యగారు చాలా మంచిగా చూసుకుంటున్నారు. బట్ గుడికి అయితే ఫండ్స్ లేవు, చాలా వరకు మేము చూస్తున్నాము. భక్తులు ఇచ్చిన వాటితోనే ఇక్కడ కార్యక్రమం అయితే చాలా బాగుంది. ఈరోజు ఉదయం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ నిత్యం కార్యక్రమం జరుగుతూనే ఉందండి. మొదటిగా శివుడికి అర్చన జరిగిన తర్వాత సీతారాముల కళ్యాణం జరిగిందండి. అయిపోయిన తర్వాత 400 నుంచి 500 భక్తులు వచ్చారు. అందరూ అన్నప్రసాదాలు తీసుకున్నారు. ఘనంగా పూజ జరిగింది. ఈ గుడి ఇక్కడ మాకు తెలిస్తే హిస్టరీ ప్రకారంగా 400-500 నుంచి సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు. బట్ డెవలప్మెంట్ చూస్తే చాలా తక్కువగా ఉంది. భక్తులు కానీ, తాతలు కానీ ముందుకు వచ్చి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిగా చూస్తున్నాము. పిల్లలు అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా తీసుకున్నారు. మాకు కూడా ఈవినింగ్ రాగానే మేము అందరూ వర్క్ చేసి వచ్చి ఈవినింగ్ వచ్చి మినిమం 1 గంట కూర్చొని సంతోషంగా ఉంటున్నామండి. ఈ సందర్భంగా అందరు భక్తులకి, ప్రేక్షకులకు చెప్పేందుకు అందరూ సామరస్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.